భారీగా వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. భారీ వరదలకు ప్రాజెక్టు 9వ గేట్ రోప్ తెగిపోయింది. మరో 7 గేట్ల రోపులు బలహీనంగా మారాయి. ప్రాజెక్టు ఇంజనీర్లు మరమ్మతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే 4-5 రోజులుగా ఎగువన నారాయణపూర్ డ్యాం నుంచి వస్తున్న వరదతో మరమ్మతులు సాధ్యం కావట్లేదు. కర్ణాటక నుంచి పెద్ద స్థాయిలో వరద వస్తే ప్రాజెక్టుకు ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయని పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గేట్లు ఎత్తడంలో ఇబ్బందులు కలిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వేసవి కాలంలోనే మరమ్మతులు చేస్తే ఇప్పుడు ఇబ్బందులు ఉండేవి కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రోప్ తెగిపోయిందని విమర్శిస్తున్నారు. త్వరగా మరమ్మతులు చేసి రక్షించాలని కోరుతున్నారు. భారీగా వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంది. భారీ వరదలకు ప్రాజెక్టు 9వ గేట్ రోప్ తెగిపోయింది. మరో 7 గేట్ల రోపులు బలహీనంగా మారిపోయాయి. ప్రాజెక్టు ఇంజనీర్లు మరమ్మతుల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే 4-5 రోజులుగా ఎగువన నారాయణపూర్ డ్యాం నుంచి వస్తున్న వరదతో మరమ్మతులు సాధ్యం కావట్లేదు. కర్ణాటక నుంచి పెద్ద స్థాయిలో వరద వస్తే ప్రాజెక్టుకి ఇబ్బంది కలిగే అవకాశాలున్నాయని పరిసర ప్రాంతాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గేట్లు ఎత్తడంలో ఇబ్బందులు కలిగితే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వేసవి కాలంలోనే మరమ్మతులు చేస్తే ఇప్పుడు ఈ ఇబ్బందులు ఉండేవి కాదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే రోప్ తెగిపోయిందని విమర్శిస్తున్నారు. త్వరగా మరమ్మతులు చేసి రక్షించాలని కూడా కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, మరమ్మతుల కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా సాధ్యం కానటువంటి పరిస్థితి, అధికారులు ఏమైనా ఆల్టర్నేట్ చూస్తున్నారా? దీనికి సంబంధించి ఏం చెప్తోంది ప్రభుత్వం? మురళి, ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు లక్షల క్యూసెక్కుల నీరు వరద వచ్చి తెలిసింది. ఈ నేపథ్యంలో జూరాల ప్రాజెక్టు సంబంధించిన 9వ గేటు రోడ్ కూడా తెగిపోయింది. మరో 7 గేట్లు కూడా మరమ్మతుకి నోచుకున్న ఈ క్రమంలో ఈ మరమ్మతులకు సంబంధించి రోపులను మరమ్మతులు చేపట్టే క్రమంలోనే 9వ గేటు రోప్ తెగిపోవడం, దాంతో పాటు 12, 16, 24, 26, 30, 55కు సంబంధించిన గేట్ల రోపులు కూడా మరమ్మతులు చేయాలి. కానీ ప్రస్తుతం వస్తున్న వరద నీరును దృష్టిలో ఉంచుకొని అధికారులు ఆ మరమ్మతులు చేయలేని పరిస్థితి ఉంది. అసలు గతంలో వేసవి కాలంలోనే ఈ మరమ్మతులు చేపట్టవలసిన అధికారులు వారి నిర్లక్ష్యం వల్లనే ఈ మరమ్మతులు అనుకున్న సమయంలో చేపట్టలేకపోవడం, దానికి సంబంధించి ఆ మరమ్మతులకు గేట్లకున్న రోపులు, తాడులు తెగిపోవడం జరిగింది. ఈ రోపులు తెగిపోతే ఒకవేళ ఎక్కువ నీరు, లక్షల క్యూసెక్కుల వరద నీరు కర్ణాటక రాష్ట్రం నుంచి నారాయణపూర్ డ్యాం నుంచి వస్తే ఈ గేట్లు ఎత్తలేని పరిస్థితి ఉందని కూడా అధికారులు ఒక పక్క చెప్తూనే ఉన్నారు. కానీ దీనివల్ల పరిసర ప్రాంత ప్రజలు, రైతులైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా పలుమార్లు ఈ గేట్ల మరమ్మతులపై పలుమార్లు విమర్శలు వచ్చిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లే వివరిస్తున్నారు.